కాబట్టి మనదైతే తిరుగులేని ఒక స్టెల్త్ అని చెప్పొచ్చు. మరి పాకిస్తాన్ కూడా అదే చెప్తుంది. మరి పాకిస్తాన్ ఇంకా ప్రూవ్ అయ్యిందా, ఇంకా అది కంప్లీట్ టెస్ట్ అయితే చేయలేదు. కాబట్టి దాన్ని నమ్మడానికి అక్కడ కుదరదు. కానీ పాకిస్తాన్ సూపర్ సోనిక్ ఇప్పుడు అది కూడా టెర్రైన్ హగ్గింగ్ అని చెప్తే అది భారత్కు అయితే తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం ఏంటంటే కన్వెన్షనల్ ఆల్రెడీ ఈ బ్రహ్మోస్ మిసైల్ వార్ ప్రూవెన్, బ్యాటిల్ ప్రూవెన్ వెపన్ అంటారు. ఏదైనా ప్రపంచంలో వెపన్ తయారు చేయడం కాదండి, ఎన్ని యుద్ధాల్లో అది ఫైట్ చేసిందో చెప్పాలి. ఇప్పుడు బ్రహ్మోస్ ఆపరేషన్ సింధూర్లో తన యొక్క పోరాట సత్తాని నిరూపించుకుంది, ప్రపంచం వైపు చూపించింది. అందుకే ఆల్మోస్ట్ 30 కంట్రీలు దాన్ని దిగుమతి చేసుకోవడం రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఫిలిప్పైన్స్కి ఇచ్చాం, వియత్నాం కూడా మనం ఇవ్వబోతున్నాం. మరి ఇంతటి బ్యాటిల్ ప్రూవెన్, బ్యాటిల్లో తాను సామర్థ్యాన్ని నిరూపించుకున్న బ్రహ్మోస్ ఒక పక్కన అసలు ఇప్పుడే పరీక్షకు నిలిపిన పాకిస్తాన్. కాబట్టి పాకిస్తాన్ వెపన్ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తుందని ఏ మాత్రం కూడా చెప్పరు. వారు ఎక్స్పర్ట్స్ ఎప్పుడు కూడా బ్యాటిల్ ప్రూవెన్ వెపన్ వైపే మొగ్గు చూపుతారు. కాబట్టి పాకిస్తాన్ తయారు చేసింది కేవలం సైకలాజికల్ ఎడ్జ్ కోసమే. పాకిస్తాన్కి అక్కడ కరెన్సీ అంటే అసిమ్ మునీర్ పరిస్థితి లేదు. మళ్ళీ భారత్తో యుద్ధానికి వెళ్తే నేను బ్రహ్మోస్ను అడ్డుకుంటాను అని పాకిస్తాన్కి చెప్పడమే. ఎందుకంటే బ్రహ్మోస్ని భారత్ ప్రయోగిస్తూ ఉంటే అప్పుడు అసిమ్ మున్నీరు, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, టాప్ మోస్ట్ కమాండర్స్ అందరూ బంకర్లో దాక్కున్నారు. అందువల్ల బ్రహ్మోస్ అంటేనే ఇప్పుడు పాకిస్తాన్కి భయం. కాబట్టి బ్రహ్మోస్కి నేను కౌంటర్ తయారు చేశాననేది అసిమ్ మున్నీర్ చెప్పుకోవాలి, షహబాజ్ షరీఫ్. కాబట్టి అది చెప్పుకోవడానికే కానీ యాక్చువల్గా మిలిటరీ యుద్ధానికంటూ వస్తే బ్రహ్మోస్ ముందు నిలబడడం పాకిస్తాన్ ఫతా 3, ఫతా 4కి అసంభవం అని చెప్పవచ్చు అనమాట. ఇక తర్వాత చాలా పెద్ద విషయం ఏంటంటే బ్రహ్మోస్కి తిరుగులేదని చెప్పడానికి యాక్చువల్గా పాకిస్తాన్కి ఇంత సామర్థ్యం లేదు ఈ మిసైల్ తయారు చేయడానికి. అంటే ఏంటి, చైనా నుంచి చైనా తయారు చేసిన YJ-62 లేదా C-101 అనే మిసైల్స్ని దాన్ని తెచ్చుకుని దానికి ఇది కోటింగ్ వేసుకుని పాకిస్తాన్ ఫతా అని పేరు పెట్టుకుంది. అది పాకిస్తాన్కి అలవాటే. నొడాంగని తెచ్చుకుని ఉత్తర కొరియా నుంచి ఈ యొక్క షహీను, తర్వాత వీడు గోరి అనే మిసైల్స్ పెట్టుకున్నది. ఇది ఎప్పుడు పాకిస్తాన్కి అలవాటే. కాబట్టి దానికి సామర్థ్యం చైనా నుంచి YJ-62 మిసైల్ తెచ్చుకుంటే బ్రహ్మోస్లు భారతదేశంలో కొన్ని వేల మిసైల్ తయారు చేస్తున్నాం.